వీళ్ళిద్దరు క్లాస్లో కొట్టుకుంటున్నారు సార్. వీడైతే అలా చేస్తున్నారు సార్. టీచర్లకి అయితే సమాధానం చెప్తున్నారు సార్. ఏంట్రా మీ ఇద్దరు కొట్టుకున్నారంట? సార్ వాళ్ళే ఫస్ట్ కొట్టారు సార్. నేను ఇంట్లో అనుకుంటే వాడిపై లాక్కున్నాను సార్, అందుకే కొట్టాను సార్. నువ్వేందిరా వాడిని కొట్టావు? కొట్టాను. వాడు బుక్ ఏమంటే అందుకే కొట్టాను. అయితే ఎందుకు నువ్వేందిరా వాడికి కొట్టేవలేదు? సార్ లాస్ట్ టైం అట్టంగా ఇస్తే చించేసారు సార్, అందుకే ఇవ్వలేదు. నువ్వేందిరా వాడి బుక్ చింపావు? నేను చెప్పరా మీరు చూసారా చింపినట్టు? కొట్టడం తప్పు. నువ్వు కూడా సారీ చెప్పుకున్నా, నువ్వు వాడిని కొట్టడం తప్పు. ఇద్దరికిద్దరు సారీ చెప్పుకోనరా. సారీ సార్. నువ్వు కూడా వాడు సారీ చెప్పరా. నేను చెప్పను. నేను ఎందుకు చెప్పాలి? మన అందుకే కొట్టాడు. ఏంటి నువ్వు చెప్తున్నావు? మీ పాదం తీసురా. నువ్వు కూడా మీ పాదం తీసురారా. ప్లీజ్ సార్ సార్. అరే అరే పట్టుకో వీడియోది. మా నాన్న The next day. కమింగ్. ఎవరైతాను? కూర్చోండి సార్. పిలిచారంట. మీ అబ్బాయి ఇంకొక అబ్బాయి కొట్టుకున్నారంట సార్. వాడు కొట్టాడని చెప్పి వీడు కూడా కొట్టాడంట. వీడు టీచర్స్కి చెప్పాలి కానీ కొట్టడం ఏంటి? అవునా సార్? సారీ సార్, ఇంకోసారి మా వాడు ఇలా చేయకుండా చేస్తాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సారీ చెప్పు. ఏంటని రమ్మన్నారంట? ఎవరైతాను? మా ఫాదర్. మాకేం పనులు ఉండవా? అయినా మా అబ్బాయిని సారీ చెప్పమన్నారంటగా. మా అబ్బాయి బుక్ ఇవ్వలేదు, ఇంకే కొట్టాడు. ఏంటంటే ఇప్పుడు అదేంటండి ఎలా మాట్లాడతారు? మీ వాడిని కొట్టినా తిట్టినా మీ వాడి భవిష్యత్తు బాగుండాలనే కదా. మా ఊరి భవిష్యత్తు మేము చూసుకుంటాం. అయినా మాకెవరు చెప్పక్కర్లేదు. మిమ్మల్ని పంపించిన అయినా చదువు చెప్పమని అది చెప్తే చాలు. క్రమశిక్షణ మేము చూసుకుంటాము. ఒకసారి నన్ను పిలిచినా మా అబ్బాయిని కొట్టినా మర్యాద ఉండదు సార్. ఇంకోసారి మా అబ్బాయి స్కూల్లో ఉన్నాడు, టీసీ ఇచ్చేయండి. టీసీ తీసుకెళ్ళిపోతే మీ అబ్బాయి చదువు మధ్యలో ఆగిపోతుంది కదా. ఆగిపోయినా నష్టం ఏం లేదు, టీసీ ఇచ్చేయండి. టీసీ అప్లికేషన్ బుక్ తేవా? మీ అబ్బాయి పేరేంటి? సాత్విక్. సరే సార్ మీ ఇష్టం. సరే సార్ మీరు కూడా వెళ్ళండి. తప్పు. 10 సంవత్సరాల తర్వాత కలెక్టర్ గారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్, రండి కూర్చోండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు నన్ను మర్చిపోయారా? గుర్తుపట్టారా? స్టూడెంట్ సుశాంత్ని. మీరు చెప్పిన చదువుతో, మీరు చెప్పిన జ్ఞానానితో నేను ఇంత వాడిని అయ్యాను. నన్ను ఆశీర్వదించాను సార్. సుశాంత్ నువ్వారా? సారీ సార్ రా అన్నందుకు. మీరు నాకు సారీ చెప్పలేదు సార్. మీరు నాకు దేవుడు లాంటి వారు. మీరు చెప్పిన చదువుతో నేను ఇంత వాడిని అయ్యాను. నన్ను ఆశీర్వదించాను సార్. థ్యాంక్ యూ సార్. రత్న ఆడొస్తే కదా.
హలో హలో చెప్పండి సార్, ఎవరు మీరు? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. మీరు సాత్విక్ వాళ్ళ ఫాదరేనా? అవును సార్, నేను సాత్విక్ వాళ్ళ ఫాదర్ని. మీ అబ్బాయి తాగి దొరికిపోయాడు సార్. పోలీస్ స్టేషన్కి రండి. సరే సార్, వస్తున్నా. అబ్బా ఏం చేశారా సార్? చెప్పండి సార్, ఏంటి సార్ రమ్మన్నారు? మీ అబ్బాయి తాగి గొడవ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాను సార్. పిల్లల్ని అలాగేనా పెంచేది? సార్ అది మీకు అసలు మీ పిల్లల మీద బాధ్యత ఉందా? అవి సార్ ఇంకోసారి చేయండి సార్. మీ అబ్బాయి అమ్మ వాళ్ళు ఉన్నాడు, వెళ్ళండి. ఏంటో ఎలా చేశావు? నీ వల్ల నా పరువంతా పోయింది. నన్ను కొడతావేంటి నాన్న? అయినా ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు కానీ ఆ రోజు సార్కి ఎదురు తిరగకుండా నన్ను వెనకేసి రాకుండా ఉంటే నేను ఇలా వ్యసనాలకు బానేసినయ్యి తాగేవాడిని కాదు. నేను కూడా చక్కగా చదువుకుని మంచివాడిని అయ్యేవాడిని. అదేంటో నా జీవితం నాశనం నీ వల్లే నాన్న. నిన్ను కొట్టారనే కదా నీ సార్తో గొడవ పడ్డాను. అయినా నాన్న అవి నాకు మంచి చేసేవే కానీ చెడు చేసేవి కాదు కదా నాన్న. అది నువ్వు చెప్పిందే నిజమేరా. ఇక్కడ కూర్చో, ఎప్పుడే వస్తాను. సార్ సార్ వదిలేయండి సార్, మా అబ్బాయిని వదిలేయండి సార్. నా వల్ల జరిగాడు సార్. తప్పు చేసిన శిక్ష పడాల్సిందే. సార్ ఎప్పుడే వస్తాను సార్, ఇప్పుడే. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, ఏంటి ఇలా వచ్చారు? సార్ మా అబ్బాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు సార్. అవునా, ఏంటి విషయం? మా అబ్బాయి ముందు తాగి కొట్టాడని సార్, గొడవ చేస్తున్నాడని సార్. అవునా, పదండి వెళ్దాం. నమస్తే సార్, మీరేంటి ఇలా వచ్చారు? వీళ్ళ అబ్బాయి మా ఓల్డ్ స్టూడెంట్ సార్, జైల్లో వేశారంటే వచ్చాను. ఎవరు సార్? సాత్విక్ సార్. ఆడు మీ స్టూడెంట్ అయ్యి అలా చేయడం ఏంటి సార్? సార్ నా వల్ల వాడు తయారు చేశాడు, అలా తయారయ్యాడు సార్. క్రమశిక్షణ చెప్పకుండా నేను అలా తయారు చేశాను సార్. నన్ను క్షమించాను సార్. ప్లీజ్ సార్ వాడు తప్పు వదిలేయండి సార్. చేసినోడికి శిక్ష పడాల్సిందే. సార్ మీరే ఎలాగైనా మా అబ్బాయిని విడిపియాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. లేవు సార్, ఈసారికి నా మొహం చూసి వాడిని వదిలేయండి సార్. ఈసారి అలా తప్పు చేయడు. ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటా. ఆ మూల ఉన్నాడు, తీసుకుపో. ఎరారా వెళ్దాం సార్ విద్యార్థిగా గురువుకి భయపడని వాడు రేపు ఏ తప్పు చేయడానికైనా భయపడడు. గురువు అంటే గౌరవం లేనివాడు రేపు తల్లిదండ్రులను కూడా గౌరవించడు. గురువు బెత్తం దెబ్బలు తిననివాడు రేపు పోలీస్ లాఠీల దెబ్బలు తింటాడు. గురువుకు తలొగ్గని వాడు రేపు సమాజం ముందు తలదించుకుని నిలబడతాడు. గురుభ్యో నమః. శుభం.